కోనసీమలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పాను. మాంత్రికుడు హోదాలా అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలా అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే కనుక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ లేకపోతే కనుక కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కొని ఆ చెట్లని బతికించాలి. తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి, చెట్టుకి పోయాలి, కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి మీ ఆ దిష్టికే మీరు పడిపోవాలి. ఛాలెంజ్ చేస్తున్నాను, నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్లోంచి డబ్బులు కడుతున్నారా, హెరిటేజ్ నుంచి కడుతున్నారా, పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? గంటకి 5.5 లక్షల రూపాయలు అవుతుంది. విమానం మీరు ప్రయాణం చేయాలంటే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కనుక 10 లక్షల రూపాయలు అవుతుంది. హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి 10 అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే 6,000 రూపాయల టికెట్తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు 10 లక్షలు ఖర్చు పెట్టి మీకు 10 లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడ లేదా బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక 10 లక్షలు. అంటే రాను 10 లక్షలు పోను 10 లక్షలు. అంటే మీరు శుక్రవారం సాయంత్రం 10 లక్షలు, సోమవారం పొద్దున 10 లక్షలు. అంటే వారానికి 20 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 మంది సభ్యుల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, జీతాలు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యే హోదా అనిపిస్తున్నారని. నువ్వు అనిపించలేదా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. మీరు సంపాదించుకుంటాకి దోచుకున్నది దుబాయ్లో దాచుకుంటాకి యూరోప్లో దాచుకుంటాకే మీ సమయాన్ని వాడుతున్నారనేది మనకు అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మేలు చేశాడు 5 సంవత్సరాలు. మీ విష ప్రచారం వలన, మీ తప్పుడు మాటల వలన, దుర్మార్గమైనటువంటి అసత్య ప్రచారం వలన, విషం చెమ్మటం వలన ప్రజలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచిని గుర్తించలేకపోయారు. 6 మాసాలు తిరిగేప్పటికీ మీరు ఎన్ని పాపాలు చేశారు, ఎంత విషం చిమ్మారో ప్రజలు గమనించారు. కాబట్టే ఇవాళ మన కళ్ళకి గంతలు కట్టి విషం చిమ్మి ఒక మంచోడిని మనకి ముఖ్యమంత్రిగా కానివ్వకుండా చేశారనేది ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మోడీ అందరూ కలిసి వచ్చినా కూడా జనం గుండెల్లో జగన్ పట్ల ఉన్నటువంటి ప్రేమని తగ్గించడం వీళ్ళ తరం కాదనేది ఆయన గుర్తించే రోజు త్వరలోనే వస్తుంది. కంగారు